మీరు ఇన్ని రోజులు పోలీసు వ్యవస్థలో పనిచేశారు ఒక అధికారిగా. మన భారతదేశ పోలీస్ వ్యవస్థలో ఇంకా మంచి మార్పులు రావాల్సి ఉన్నాయంటారా? చాలా రావాలి. ఒక 2, 3 చెప్పరా సార్? ఇప్పుడు మామూలుగా అయితే ఇతర దేశాలతో అమెరికానో లేకపోతే ఇంగ్లాండు లేకపోతే ఇతర ఏ దేశాలతో పోల్చుకున్నా వాళ్ళకు జనాభా ప్రాతిపదికన పోలీస్ డిపార్ట్మెంటు రిక్రూట్ చేస్తారు. అంతమంది పోలీసులు ఉంటారు. అదొక రేషియో ఉంది. 100 మందికి ఒక పోలీస్ అనో ఏదో ఉంది. సో మన దగ్గర 500 మందికి కూడా ఒక పోలీసు లేరు. సో తక్కువ ఉన్నారు. అంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇప్పుడున్న పోలీసుల సంఖ్య ఇంకా 2 ఇంతలు పెంచాలి. ఇప్పుడు కొంచెం వరకు సౌకర్యాలు ఇచ్చినారు. మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కు సాలినంత ఎక్విప్మెంట్ను సమకూర్చలేకపోతున్నాం. ఇంకా సమకూర్చాలి చాలా ఎక్విప్మెంట్ని. అదేవిధంగా కోర్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. కోర్టులలో చాలా వరకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. దానివల్ల ప్రభావం కూడా పోలీసుల పైన ఉంటుంది. ఎందుకంటే కోర్టులలో జైలు శిక్షలు పడితే పోలీసులు బాగా పనితీరును తెలుస్తుంది. మనం ఈరోజు కేసు పెట్టి 20 సంవత్సరాలైనా కూడా ఆ కేసులు ఏమి కోర్టులో అట్లే ఉంటే ఏం చేస్తాం? పోలీసుల సంఖ్య పెరగాలి, పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరగాలి. అదేవిధంగా పోలీసులకు వచ్చి చేరవేసే ఏవైతే పరికరాలు ఉన్నాయో, అంటే సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావలసిన పరికరాలు ఏమున్నాయో అవన్నీ కూడా సమకూర్చాలి.